heart is fading. Your journey is ending. You tell me you'll never come again. My heart is heavy from holding so tightly to only your memory remains. అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అని అడిగారంటే, నేను ఫైనల్గా నా ఫస్ట్ డ్రోన్ వచ్చి పర్చేస్ చేశాను. సో దేని గురించి మాట్లాడుతున్నా అని అడిగారంటే, ఈ మ్యావిక్ మినీ గురించే మాట్లాడుతున్నా. సో ఇదే నా ఫస్ట్ డ్రోన్. సో ఈ మ్యావిక్ మినీ కొనాలని చెప్పి దగ్గర ఒక 6 monthsగా వచ్చి ట్రై చేస్తున్నాను. ఆన్లైన్లో ఎదుగుతా ఉన్నా, ఆఫ్లైన్ షాప్స్లో ఎదుగుతా ఉన్నా, ఎక్కడ చూసినా నో స్టాక్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, ఇండియాలో అవైలబుల్గా లేదు, యూఎస్ లేదంటే దుబాయ్ నుంచి ఎవరు తెలిసినా తెప్పిస్తాం అనుకుంటే, కరోనా అలా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు చూసారంటే ఈ కరోనా కారణంగా ఎవరు వచ్చి ఇండియాకి రానేలేదు. సో ఒక 6 monthsగా వెయిట్ చేసి ఫైనల్గా నిన్న చూసారంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ డే ఫెస్టివల్లో సడన్గా ఈ డ్రోన్ వచ్చి స్టాక్ వచ్చింది. సో నిన్న ఆర్డర్ వచ్చి పెట్టాను. ఒక 12-13 hours చూసారంటే అమెజాన్ వాళ్ళు ఈ మ్యావిక్ మినీని మన దగ్గర డెలివరీ వచ్చి చేస్తారు. సో ఇప్పుడే ఈ మ్యావిక్ మినీ వచ్చి సో అన్బాక్స్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ రోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ వచ్చి ఈ DJI మ్యావిక్ మినీ వచ్చి అన్బాక్సింగ్ వచ్చి చేద్దాము. దాని తర్వాత ఒక ఫ్లైట్ టెస్ట్ వచ్చి చూద్దాము. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మనం అన్బాక్సింగ్ వచ్చి చూద్దాం. ఇదే మనకి DJI మ్యావిక్ మినీ ఒక బాక్స్ అని చెప్పి చెప్పొచ్చు. సో నేను కొన్ని చూసారంటే స్టాండ్ అలోన్ వర్షన్ వచ్చి కొన్నాను. నాకు వచ్చి మ్యావిక్ మినీ ఒక ఫుల్ కాంబో వచ్చి దొరకలేదు. సో నేను కొనింది ఒక స్టాండ్ అలోన్ వర్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో చూసారంటే మనకి 249 grams అని చెప్పి ఇచ్చారు. ఈ వెయిట్ మనకి చాలా ముఖ్యం. ఎందుకు చూసారంటే 250 grams పైన డ్రోన్ ఉందంటే మీరు గవర్నమెంట్ దగ్గర లైసెన్స్ ఇప్పించుకొని పర్మిషన్ ఇప్పించుకోవాలి. బట్ 250 grams కింద ఉంటే మీకు టాయ్ డ్రోన్ అని చెప్పి కన్సిడర్ చేస్తారు. ప్రైసింగ్ చూసారంటే మనకి ఎంత ఇచ్చినారంటే ఆల్మోస్ట్ వచ్చి ఒక 33,000 రూపీస్ వచ్చి ఇచ్చారు. బట్ నేను చూసారంటే అమెజాన్ సేల్లో ఒక 30,000 రూపీస్కి కొన్నాను. సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఏముంది చూసారంటే, ఫస్ట్ వచ్చి మనకి డ్రోన్ ఉంది. సో నేను చాలా ఎక్సైటెడ్ అండి. ఈ డ్రోన్ కొనాలని చెప్పి చాలా రోజులుగా వెయిట్ చేస్తాను. ఫైనల్గా చూసారంటే ఇప్పుడు డ్రోన్ కొనేసాను. సో ఫస్ట్ చూసారంటే మనకి ఇదే డ్రోన్ వచ్చి ఎంత చిన్నదిగా ఉంది అని అడిగారంటే, నా స్మార్ట్ ఫోన్ కొన్న డ్రోన్ వచ్చి అంత చిన్నదిగా ఉంది. సో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందని చెప్పి మీరు చూడొచ్చు. ఒక డ్రోన్ వచ్చి మనకి ఇంత చిన్నదిగా వచ్చేస్తున్నారు. సో ఇదే చూసారంటే మనకి DJI మ్యావిక్ మినీ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చి మనకి బాక్స్ లో డ్రోన్ వచ్చి ఇచ్చారు. సో డ్రోన్ ని పక్కన చూసారంటే నెక్స్ట్ వచ్చి మనకి ఒక రిమోట్ కంట్రోల్ వచ్చి ఇచ్చారు. సో ఇదే DJI మ్యావిక్ మినీ ఒక రిమోట్ కంట్రోలర్. సో రిమోట్ కంట్రోలర్ ని మనం పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ మనకి ఏముంది చూసారంటే, లోపల వచ్చి ఒక మైక్రో USB కేబుల్ ఉంది. సో దీన్ని పెట్టుకొని మీరు డ్రోన్ బ్యాటరీస్ వచ్చి చార్జ్ వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది చూసారంటే, లోపల వచ్చి మనకి ప్రొపలర్స్ వచ్చి ఇచ్చారు. సో ఒకవేళ డ్రోన్ ఉండే ప్రొపలర్స్ వచ్చి మీరు డ్యామేజ్ చేస్తే ఈ ప్రొపలర్స్ వచ్చి మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీప్లేస్ చేయడానికి ఒక స్క్రూ డ్రైవర్ వచ్చి మనకి ఇచ్చారు. అది కాకుండా చూసారంటే మనకి కొన్ని కేబుల్స్ వచ్చి ఇచ్చారు. సో రిమోట్ దాని తర్వాత మీ ఫోన్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ కేబుల్స్ వచ్చి మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే కొన్ని స్క్రూస్ వచ్చి మనకి ఇచ్చారు. ఫైనల్ గా చూసారంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ఉంది. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఖచ్చితంగా మీరు చదవాలి. నేను కూడా చదవబోతున్నాను. సో మీ సేఫ్టీ కోసం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఖచ్చితంగా వచ్చి చదువుకోండి. సో ఇప్పుడు చూసారంటే నేను ఒక SanDisk ఎక్స్ట్రీమ్ SD కార్డ్ వచ్చి కొన్నాను. దీని ప్రైస్ చూసారంటే ఆల్మోస్ట్ ఒక 2,000 రూపీస్ అని చెప్పొచ్చు. 128 GB. సో ఇది ఖచ్చితంగా మనకి కావాలి. ఇది లేకుండా మీరు వచ్చి డ్రోన్ ని డ్రైవ్ వచ్చి చేయలేరు. సో నెక్స్ట్ చూసారంటే మనం రిమోట్ కంట్రోల్లో ఒక ఓవర్ వ్యూ వచ్చి చూద్దాం. సో ఇదే మనకి రిమోట్ కంట్రోల్. ఫస్ట్ వచ్చి మనం స్టిక్కర్స్ అంతా పీకేస్తాము. సో స్టిక్కర్స్ పీకినాక చూసారంటే పైన పక్క మనకి 2 యాంటెనాస్ వచ్చి ఇచ్చారు. సో యాంటెనాస్ వచ్చి ఫస్ట్ మనం బయటికి తీస్తాము. ఈ యాంటెనాస్ మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ యాంటెనాస్ యూస్ చేసే రిమోట్ వచ్చి మనకి కరెక్ట్ గా వచ్చి డ్రోన్ తో కమ్యూనికేట్ చేస్తుంది. సో యాంటెనాస్ వచ్చి మనం ఒక కరెక్ట్ అయిన పొజిషన్ లో పెట్టేస్తాము. నెక్స్ట్ చూసారంటే కింద మనకి 2 హోల్డర్స్ వచ్చి ఉంది. సో ఆ హోల్డర్స్ వచ్చి మనం ఇప్పుడు తీస్తాము. సో హోల్డర్స్ బయట తీసిన వెంటనే ఒక విషయం మీరు నోటీస్ చేయొచ్చు. లోపల పక్క మనకి 2 జాయ్ స్టిక్స్ వచ్చి ఉంది. సో ఆ జాయ్ స్టిక్స్ వచ్చి ఇప్పుడు మనం పైన మౌంట్ చేయాలి. సో ఆ జాయ్ స్టిక్స్ మౌంట్ చేసామంటే ఆ జాయ్ స్టిక్స్ యూజ్ చేస్తే ఇప్పుడు డ్రోన్ ని మనం కంట్రోల్ వచ్చి చేయబోతున్నాము. సో ఇప్పుడు వచ్చి మనం జాయ్ స్టిక్స్ వచ్చి మౌంట్ చేద్దాము. సో ఇప్పుడు మనం జాయ్ స్టిక్స్ వచ్చి ఆల్మోస్ట్ వచ్చి మౌంట్ చేస్తాము. సో నెక్స్ట్ ఏం చేయాలని చూసారంటే, ఈ రిమోట్ వచ్చి ఫోన్ వచ్చి కనెక్ట్ చేయాలి. సో ఒక సూపర్ అయిన విషయం చూసారంటే, ఈ రిమోట్ లో వచ్చి మీరు ఏ ఫోన్ అయినా కనెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మీరు ఆండ్రాయిడ్ అయినా కనెక్ట్ చేయొచ్చు, యాపిల్ అయినా కనెక్ట్ చేయొచ్చు. సో ఏ ఫోన్ అయినా
దీంట్లో వర్క్ అవుతారు, ఏ సైజ్ అయినా పర్వాలేదు. సో సైడ్లో చూసారంటే మనకి కేబుల్ ఒక పోర్ట్ వచ్చింది. ఫస్ట్ మనం అన్బాక్సింగ్లో చూసాం, మనకి 3 కేబుల్స్ వచ్చి ఇచ్చారు. ఒకటి వచ్చి యూఎస్బీ టైప్ సి, ఇంకోటి వచ్చి మైక్రో యూఎస్బీ, ఇంకోటి చూసారంటే యాపిల్కి లైట్నింగ్ కేబుల్. నేను వచ్చి OnePlus 70 వచ్చి కనెక్ట్ చేయబోతున్నాను. సో దాంట్లో వచ్చి యూఎస్బీ టైప్ సి పోర్ట్ వచ్చి ఉంది. సో నేను యూఎస్బీ టైప్ సి పోర్ట్ వచ్చి వాడబోతున్నాను. సో ఇప్పుడు వచ్చి మనం వన్ ఎండ్ వచ్చి రిమోట్కి కనెక్ట్ చేస్తాము, ఇంకో ఎండ్ చూసారంటే OnePlus 70 కనెక్ట్ చేస్తాము. ఒకవేళ మీ ఫోన్లో వచ్చి మైక్రో యూఎస్బీ ఉంటే మైక్రో యూఎస్బీ కేబుల్ వాడుకోవచ్చు, మీ ఫోన్లో చూసారంటే లైట్నింగ్ కేబుల్ ఉంటే మీరు లైట్నింగ్ కనెక్టర్ వచ్చి వాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి మన ఫోన్ని మనం కనెక్ట్ చేద్దాము. సో ఏం చేయాలని చూసారంటే ఫోన్ వచ్చి ఫస్ట్ మీరు ఇట్లా తీసుకోవాలి, తీసుకున్నాక కరెక్ట్గా చూసారంటే ఆ హోల్డర్స్లో ప్లేస్ చేయాలి. హోల్డర్స్లో ప్లేస్ చేసినాక సైడ్లో ఉండే కేబుల్ వచ్చి మీరు కనెక్ట్ చేస్తే చాలండి. మనకి ఇప్పుడు ఫోన్ వచ్చి కనెక్ట్ చేస్తాము. రిమోట్ ఆన్ చేయండి. దాని తర్వాత చూసారంటే DJI Fly యాప్ అని చెప్పి ఒక ఫ్రీ యాప్ వచ్చి ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే చూసారంటే రిమోట్ వచ్చి మనకు ఆల్మోస్ట్ వచ్చి కనెక్ట్ చేస్తాము. సో ఫస్ట్ టైం వచ్చి యాప్ లాంచ్ చేసేటప్పుడు కొన్ని అప్డేట్స్ అంతా మనకి చూపిస్తుంది. ఆ అప్డేట్స్ అంతా చేసుకోండి. అప్డేట్ చేసుకున్న చూసారంటే మీకు ట్యుటోరియల్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీ ట్యుటోరియల్ కావాలంటే ట్యుటోరియల్ వచ్చి చూడొచ్చు. నెక్స్ట్ చూసారంటే ఈ దీంట్లో వచ్చి మనం లాగిన్ వచ్చి చేయాలి. సో స్కిప్ చేశారంటే మీ ఫ్లైట్ డేటా, దాని తర్వాత చూసారంటే మీ ఫ్లైట్ వచ్చి మీరు ఆథరైజ్ వచ్చి చేయలేరు. సో ఖచ్చితంగా లాగిన్ వచ్చి చేయండి. సో నేను ఇప్పుడు చూసానంటే లాగిన్ వచ్చి చేసి అయిపోచేస్తాను. సో ఇప్పుడు మనం ఆర్సీని వచ్చి మనం కండక్ట్ వచ్చి చేస్తాము మన ఎయిర్క్రాఫ్ట్తో వచ్చి. సో ఇదే మన డ్రోన్. సో డ్రోన్ వచ్చి ఇప్పుడు మనం రెడీ చేస్తాం. ఆల్మోస్ట్ చూసారంటే ఆర్సీ వచ్చి మనం రెడీ వచ్చి చేస్తాము. సో డ్రోన్ సైజ్ చూడండి, ఎంత చిన్న డ్రోన్ వచ్చి మనకి ఇచ్చున్నారని చెప్పి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇంత చిన్నదిగా మనకి కనిపిస్తుంది నేను చెప్తున్నాను చూసారంటే. సో ఒక చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇంత టెక్నాలజీ ఉండే ఒక డ్రోన్ వచ్చి ఎలా ఇంత చిన్నదిగా ఉంటుందని చెప్పి నా ఫోన్ కన్నా చాలా చిన్నదిగా ఉంది. సో ఇప్పుడు చూసారంటే వింగ్స్ వచ్చి మనం అలా వచ్చి తీయాలి. సో 2 వింగ్స్ ఫ్రంట్కి, 2 వింగ్స్ చూసారంటే కింద నుంచి మనం అట్లనే వచ్చి బ్యాక్ సైడ్కి వచ్చి పంపించాలి. సో పైన చూసారంటే మనకి DJI అని చెప్పి రాసున్నారు. సో ఇదే మనకి డ్రోన్ మొత్తం సైజ్ అని చెప్పాలి. వెనకాల పక్కన చూసారంటే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ వచ్చి ఇచ్చారు. సో ఆ బ్యాటరీ కంపార్ట్మెంట్లో మీరు ఎన్ని బ్యాటరీస్ అయినా స్వాప్ చేసుకొని వాడుకోవచ్చు. ఒక బ్యాటరీ లైఫ్ చూసారంటే మనకి 28 minutes వచ్చి వస్తుంది. వెనకాల పక్క మనం కొన్న మైక్రో SD కార్డ్ వచ్చి మనం వేయాలి. సో దట్ ఈస్ SanDisk ఎక్స్ట్రీమ్ కార్డ్ వచ్చి మనం వేయబోతున్నాం. అది లేకపోతే దీంట్లో ఇంటర్నల్ మెమరీ వచ్చి లేదు. సో మీరు రికార్డ్ వచ్చి చేయలేరు. నెక్స్ట్ చూసారంటే మైక్రో USB పోర్ట్ ఉంది. ఆ మైక్రో USB పోర్ట్ యూస్ చేసుకొని మీరు బ్యాటరీస్ వచ్చి ఛార్జ్ చేసుకోవచ్చు. దాని కింద చూసారంటే మనకు ఒక LED లైట్ వచ్చి ఇచ్చారు. ఫ్రంట్ లో చూసారంటే మనకి కెమెరా కవర్ వచ్చి ఇచ్చారు. సో ఆ కెమెరా కవర్ వచ్చి మనకి గింబుల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కెమెరాను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ కవర్ ఎప్పుడు చూసారంటే చాలా యూస్ఫుల్ అయిన ఒక కవర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలని చూసారంటే కింద వచ్చి మనకి బటన్ ఉంది. ఆ బటన్ వచ్చి మీరు క్లిక్ చేయాలి. ఆ బటన్ ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఆన్ వచ్చి అయిపోతుంది. కింద చూసారంటే మనకి ప్యారింగ్ మోడ్కి వచ్చి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చూసారంటే గింబుల్ అంతా మనకి కరెక్ట్ అయిన పొజిషన్కి వచ్చి ఆటోమేటిక్గా వస్తుంది. వింగ్స్ అంతా మనకి రెడీ వచ్చి అయిపోయింది. కింద వచ్చి మనకి నోటిఫికేషన్ ఆ LED వచ్చి మనకి ఇచ్చారు. ఆ లైట్ చూసారంటే మనకి వెలుగుతానే ఉంది. సో దాన్ని చూసుకొని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి ప్యారింగ్ కి రెడీ అయిపోయిందని చెప్పేసి. సో మనం ఆల్రెడీ చూసారంటే రిమోట్ కంట్రోల్ వచ్చి రెడీ చేసి పెట్టాం. సో ప్యారింగ్ వచ్చి చాలా ఈజీగా మనకు వచ్చి అయిపోతుంది. సో దీని తర్వాత మీరు ఏం చేయడానికి అవసరం లేదు. ఆటోమేటిక్గా చూసారంటే రిమోట్ కంట్రోల్ వచ్చి మీ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి మనకి డిటెక్ట్ వచ్చి అయిపోయింది. సో డిటెక్ట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలి అని చూసారంటే ఆథరైజ్ వచ్చి చేయాలి. సో మీరు చూడండి ఎయిర్ క్రాఫ్ట్ ఆథరైజేషన్ రిక్వైర్డ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో ఈ యాక్టివేషన్ వచ్చి మనం చేయాలి. దీనికే నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు లాగిన్ వచ్చి చేయాలని చెప్పేసి. సో లాగిన్ చేసిన వెంటనే చూసారంటే మనకి మీ అకౌంట్తో మీకు బైండ్ వచ్చి అయిపోతుంది. సో అకౌంట్ వచ్చి ఇప్పుడు బైండ్ వచ్చి అయిపోయింది. సో దీని తర్వాత మీరు నార్మల్గా ఫ్లై వచ్చి చేయొచ్చు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి ఫస్ట్ టైం ఫ్లై చేయడానికి. సో ఫస్ట్ టైం ఫ్లై చేసిన ముందర మీ ఎయిర్ క్రాఫ్ట్ దాని తర్వాత బ్యాటరీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా వచ్చి అప్డేట్ వచ్చి చేసుకోండి. సో ఇప్పుడు చూసారంటే గో ఫ్లై అని చెప్పి ఉంది. సో గో ఫ్లై వచ్చి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే చూసారంటే ఇప్పుడు ఎలా ఫ్లై చేస్తామని చెప్పి చూద్దాము. సో చూడండి డ్రోన్ చాలా అందంగా ఉంది, చాలా క్యూట్గా చిన్నదిగా వచ్చి ఉంది, బట్ చాలా పవర్ఫుల్ అయిన ఒక డ్రోన్. ఈ డ్రోన్ని ఇప్పుడు ఎలా ఫ్లై చేయాలి అని చెప్పి మనం చూడబోతున్నాము. సో ఒక చాలా ఈజీ ప్రాసెస్ అండి. నాకు కూడా ఇదే వచ్చి ఒక ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పాలి. నేను కూడా చాలా భయంగా ఉన్నాను, ఎక్సైటెడ్గా ఉన్నానని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ డ్రోన్ కాబట్టి. సో డ్రోన్ వచ్చి సూపర్గా ఉంది అని చెప్పాలి. మీరు చూడొచ్చు ఎంత సూపర్గా, ఎంత బ్యూటిఫుల్గా మనకి ఫ్లై అవుతుంది, ఎంత స్టేబుల్గా ఉంది చూడండి. ఎంత విండ్ వచ్చి ఈరోజు బీచ్లో ఉండిందంటే అంత విండ్ వచ్చి ఉంది. అప్పుడు కూడా చూసారంటే అంత స్టేబుల్గా ఉంది. సో ఇది నన్ను ఎక్సైట్ వచ్చి చేస్తుంది. సో ఇప్పుడు చూసారంటే ఎలా మనం ఫ్లై చేయాలని చెప్పి చూద్దాము. కింద చూసారంటే ఇది రిమోట్ కంట్రోల్ ఒక రికార్డింగ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఫస్ట్ వచ్చి రికార్డ్ బటన్ వచ్చి మీరు ప్రెస్ చేసినాక టేక్ ఆఫ్ వచ్చి ఉంది. సో ఆ టేక్ ఆఫ్ వచ్చి మీరు క్లిక్ చేశారంటే అలానే మనకి డ్రోన్ వచ్చి పైకి వచ్చి లేస్తుంది. సో ఇక్కడ కింద వచ్చి నేను రిమోట్ కంట్రోల్ ఒక స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చాను. వెనకాల పక్క చూసారంటే డ్రోన్
డ్రోన్లో క్యాప్చర్ అయ్యే ఫుటేజ్ వచ్చి ఇచ్చాను. సో అలానే వచ్చి మీరు వచ్చి చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చి ఏమేమి చేయొచ్చు అని చెప్పి మనం వచ్చి చూద్దాము. ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సిన ఒక విషయం చూసారంటే ఈరోజు బీచ్లో చాలా విండిగా ఉందండి. చాలా విండిగా ఉన్నా కూడా చూసారంటే డ్రోన్ మనకి అంత స్టేబుల్గా ఉంది. సో దీంట్లో చూసారంటే 3 మోడ్స్ ఉంది. దాంట్లో ముఖ్యమైన మోడ్స్ చూసారంటే 2 మోడ్స్. ఫస్ట్ చూసారంటే స్పోర్ట్ మోడ్, కింద వచ్చి మీరు చూడొచ్చు ఎస్ మోడ్ అని చెప్పి రాస్తున్నారు. సో ఆ ఎస్ మోడ్ ఏంటని చూసారంటే డ్రోన్ వచ్చి ఫాస్ట్గా మనకి పైకి కిందికి సైడ్స్లో అంతా మనకి వెళ్తుంది. సో దాన్నే స్పోర్ట్స్ మోడ్ అని చెప్పి చెప్తారు. సో మీరు చూడొచ్చు స్ట్రాంగ్ విండ్ వార్నింగ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. సో విండ్ వచ్చి మనకి చాలా ఎక్కువ ఉంది ఈరోజు బీచ్లో వచ్చి, చాలా విగరస్గా ఉంది. సో ఈ డ్రోన్ చూసారంటే చాలా వెయిట్ లెస్ అయిన ఒక డ్రోన్, జస్ట్ ఒక 249 గ్రామ్సే. సో ఆ 249 గ్రామ్స్ వచ్చి ఒక సూపర్ అయిన విషయమే. బట్ విండ్ వచ్చేటప్పుడు కొంచెం మీరు సేఫ్గా వచ్చి డ్రైవ్ చేయాల్సిందే. సో ఇప్పుడు వచ్చి మనం స్పోర్ట్స్ మోడ్ వచ్చి చూసాం. నెక్స్ట్ చూసారంటే మనకి సినిమాటిక్ మోడ్ అని చెప్పి ఒక మోడ్ వచ్చి ఇచ్చారు. సో ఆ ఎస్ మోడ్ మీద క్లిక్ చేశారంటే మనకి సి మోడ్కి వచ్చి మారుతుంది. సో సి మోడ్ అంటే ఏం లేదంటే మనకి సినిమాటిక్ మోడ్ వచ్చి మనకి చాలా స్మూత్ గా స్లోగా వచ్చి వెళ్తుంది. సో అలానే మీరు సినిమాస్లో ఎలా చూస్తారో అలాగనే వచ్చారంటే మనకి సినిమాటిక్ మోడ్లో వచ్చి ఉంటుంది. సో మీరు చూడవచ్చు మనకి సినిమాటిక్ మోడ్ వచ్చి ఉంది. సో 2 మోడ్స్ చాలా యూస్ఫుల్ అయిన ఒక మోడ్స్ అని చెప్పొచ్చు. సో ఈ డ్రోన్ ఒక సూపర్ అయిన విషయం చూసారంటే మనకి పైకి వచ్చి ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ కూడా వెళ్ళగలుగుతుంది. అదేలా చూసారంటే మనకి రేంజ్ వచ్చి క్లియర్గా ఉండిందంటే 4 కిలోమీటర్స్ వరకు ఈ డ్రోన్ రేంజ్ వచ్చి మనకి ఇస్తుంది. సో మీరు చూడండి మనకి 4 కిలోమీటర్స్ రేంజ్. సో ఇక్కడ నుంచి మీరు ఆల్మోస్ట్ చూసారంటే 4 కిలోమీటర్స్కి ఈ డ్రోన్ వచ్చి ఫ్లై చేసి సూపర్ అయిన ఫొటోస్ అంతా మీరు తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పొచ్చు. సో 4 కిలోమీటర్స్ మనకి రేంజ్ ఉంది. హైట్ కూడా చూసారంటే మీరు ఎంత కావాలన్నా ఫ్లై చేసుకోవచ్చు. సో ఒక 249 గ్రామ్స్ డ్రోన్కి ఇది సూపర్ అయిన విషయం అని చెప్పి మనం చెప్పాలి. సో విండ్ వార్నింగ్ వచ్చి మనకి మళ్ళీ స్ట్రాంగ్ విండ్స్ అని చెప్పి చూపిస్తుంది. సో దీనిపైన ఫ్లై చేసేది ఈ రోజు సేఫ్ కాదని చెప్పాలి. అది కాకుండా చూసారంటే మనకి కెమెరాస్ వచ్చి 90 డిగ్రీ టిల్ట్ కూడా ఉంది. సో 90 డిగ్రీ మీరు టిల్ట్ చేసుకొని ఇలాంటి సూపర్ అయిన షాట్స్ వచ్చి మీరు తీసుకోవచ్చు. సో పైనుంచి మన భూమిని చూసేప్పుడు చాలా అందంగా ఉందండి. మీరు చూడొచ్చు ఎంత అందంగా అని చెప్పి. ఇంకొక విషయం మీరు నోటీస్ చేయొచ్చు, ఎంత విండ్ కొట్టినా కూడా మనకి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి గింబుల్ని ఎంత స్టేబుల్గా పెట్టుకుంది అని చెప్పి మీరు చూడండి. కొంచెం కూడా మీకు షేక్ కానీ ఆ వాబుల్ కానీ లేదంటే అంటే ఫ్లిక్కరింగ్ కానీ ఎటువంటి ఒక ఇది మనకు వచ్చి కనిపించలేదు. సో అంత స్టేబుల్గా వచ్చి మనకి ఫ్లైయింగ్ వచ్చి చేస్తుంది. సో దీనికే DJIకి ఒక పెద్ద థమ్స్అప్ చెప్పాలి. జస్ట్ ఒక 249 గ్రామ్స్ డ్రోన్ వచ్చి ఇంత స్టేబుల్ గా అంత విండ్ వచ్చి మనకి హ్యాండిల్ వచ్చి చేస్తుంది. అది కాకుండా వచ్చారంటే మీరు డ్రోన్ వచ్చి ఫుల్ 360 డిగ్రీలో మీరు వచ్చి అట్లనే తిప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను 360 డిగ్రీలో డ్రోన్ వచ్చి తిప్పుతాను. సో 360 డిగ్రీ వచ్చి ఈ డ్రోన్ వచ్చి మనకి తిరుగుతుంది. సో ఇదే చూసారంటే ఒక సూపర్ అయిన విషయం అని చెప్పొచ్చు. సో 360 డిగ్రీ ఈ డ్రోన్ వచ్చి మనకి తిరుగుతుంది. సో నేను చెప్పినట్టు 4 కిలోమీటర్స్ వెళ్తుంది. దాని తర్వాత చూసారంటే 360 డిగ్రీ వచ్చి ఉంది. హైట్ కూడా మనకి ఎంతైనా వెళ్తుంది. బట్ దీంట్లో చూసారంటే 4K వచ్చి లేదు, జస్ట్ 2.7K మ్యాక్స్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసే ఫుటేజ్ చూసారంటే 2.7Kలో తీసిన ఒక ఫుటేజ్ అని చెప్పాలి. దీంట్లో వచ్చి మనకి 4K ఫుటేజ్ వచ్చి లేదు. సో హైట్ అని చూసారంటే నేను ఆల్మోస్ట్ వచ్చి ఒక 15-20 మీటర్సే పైకి వెళ్తున్నాను. ఎందుకంటే ఈ రోజు బీచ్లో వచ్చి చాలా విండిగా ఉంది, లేదంటే చాలా పైకి వచ్చి వెళ్ళొచ్చు. బట్ ఈ రోజు బీచ్లో ఇంత విండిగా ఉండేది కాబట్టి నేను జస్ట్ చూసారంటే ఒక 15 మీటర్స్ వచ్చి పెట్టాను. సో మీరు చూడొచ్చు ఇప్పుడు వచ్చి డిస్టెన్స్ ఆల్మోస్ట్ చూసారంటే నేను నిలుచుకున్న చోట్ల నుంచి ఒక 50 మీటర్స్ దాకా వచ్చాను. సో ఈ రోజు నేను ఖచ్చితంగా రిస్క్ వచ్చి చేయను. నాకు కొంచెం భయంగా ఉంది. నేను ఫస్ట్ ఫ్లైట్ ప్లస్ చూసారంటే విండ్ కూడా మనకి చాలా ఎక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ చూసారంటే నేను నిలుచుకున్న ప్లేస్ నుంచి మనకి ఇప్పుడు ఒక 70 మీటర్స్ వచ్చి మనం టచ్ చేస్తాము. కింద చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో వచ్చి మనకి డిస్టెన్స్ వచ్చి చూపిస్తానే ఉంది. సో 75 మీటర్స్ వచ్చి మనం ఆల్మోస్ట్ వచ్చాము. సో దీంట్లో చూసారంటే 4000 మీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అప్పుడు కూడా చూసారంటే మనకి సూపర్గా వచ్చి రేంజ్ వచ్చి వస్తుంది. సో ఇప్పుడు చూసారంటే మనం మళ్ళీ వెనకాలికి వస్తున్నాము. వెనకాల వచ్చి ఇప్పుడు జస్ట్ చూసారంటే ఒక 5 మీటర్స్ ఎలివేషన్లో ఉన్నాం. 5 మీటర్స్లో ఉండేటప్పుడే మనకి ఇంత సూపర్గా ఉందంటే మనం ఇంకా చూసారంటే 100 మీటర్స్ 200 మీటర్స్ అంతా వెళ్ళామంటే ఎంత సూపర్గా ఉంటుందని చెప్పి మీరు ఊహించుకొని చూడొచ్చు. సో ఇప్పుడు చూసారంటే కొంచెం మనం వచ్చి ఎలివేట్ చేస్తాం. ఈరోజు మనం ఎక్కువ హైట్ వచ్చి వెళ్ళేది లేదు. ఎందుకు చూసారంటే ఎక్కువ హైట్ వచ్చి వెళ్తే విండ్ వచ్చి స్ట్రాంగ్గా ఉంది. సో కొంచెం హైట్ వచ్చి వెళ్తాము. దీంట్లో చూసారంటే కొన్ని ఫీచర్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. DJI Mavic Miniలో చాలా బోల్డ్ నీ ఫీచర్స్ ఉంది. అన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1 or 2 hours వీడియో వచ్చి కావాలి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారంటే కింద కమెంట్ చేయండి. చాలా మంది కమెంట్ చేస్తే డెడికేటెడ్గా దీని ఫీచర్స్ వీడియో అంతా నేను వచ్చి వేస్తాను. సో చాలా ఎగ్జైటింగ్ అయిన ఫీచర్స్ ఉంది, మీరు చూడాలా లేదా అని చెప్పి కింద వచ్చి కమెంట్ చేయండి. సో ఇప్పుడు చూడండి మనం ఆల్మోస్ట్ చూసారంటే ఒక 15 మీటర్స్ వచ్చి టచ్ చేసాము. ఒక 20 మీటర్స్ లేదా ఒక 25 మీటర్స్ వచ్చి మనం వెళ్తాం. దానిపైన ఈరోజు వెళ్ళలేదు ఎందుకంటే చూసారంటే చాలా విండిగా ఉంది. సో ఇప్పుడు చూసారంటే మనం ఒక ఫ్లైట్ ట్యుటోరియల్ లాగా వచ్చి మనం చూసాము. నెక్స్ట్ చూసారంటే మేము చాలా శాంపిల్స్ వచ్చి తీసి పెట్టాము. ఆ శాంపిల్స్ అంతా ఇప్పుడు మీరు చూడండి.
is fading. Your journey is ending. You tell me you'll never come again. My heart is heavy from home.